హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ పచ్చి పులుసుని 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇదైతే అన్నానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చింతపండు అయితే ఒక 20 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోండి. తర్వాత దాంట్లోనే ఒక 2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లోనే ఒక 10 ఎండుమిర్చీలు కూడా వేసుకోండి. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మనం చింతపండు పులుసుని పోసుకోవాలి. ఇలా బాగా చేతులతో వడిగట్టుకోవాలి. ఇలా చింతపండు పులుసుని మనం రెడీ చేసుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయని పొడిగా తరిగి దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం చాలా టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది మనం చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అనేది పోసుకోవాలి. పోసుకొని మనం ఆరబెట్టుకున్న దీన్ని కొంచెంగా పచ్చగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని దీంట్లో వేసుకొని మనం బాగా చేతులతో కానీ లేదా గెంటితో కానీ బాగా మిక్స్ చేసుకొని బాగా ఇలా కలపెట్టుకున్నామంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చి పులుసు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూశారు కదా, మనం అన్నానికి అలాగే చాలా టేస్టీగా ఉండే పచ్చి పులుసుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి.